మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు తమ తొలి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత సరైన బ్రేక్ వారికి దొరకలేదు. ఇటీవల రిలీజ్ అయిన సాయి ధరమ్ విన్నర్, వరుణ్ మిస్టర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఇది మెగా హీరోలు ఏమాత్రం ఊహించనిది. ప్రస్తుతం సాయి, వరుణ్లు డిఫెన్స్లో పడ్డారు. సాయి ధరమ్ తేజ్కు పిల్లా నీవులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు గుర్తింపుతో పాటు కలెక్షన్లను తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత నటించిన తిక్క, విన్నర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న నక్షత్రంలోనూ, జవాన్ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపైనే సాయి బోలెడంత ఆశలు పెట్టుకొన్నాడు. మిస్టర్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మించే సినిమాలో నటిస్తున్నాడు. గతంలో కంచె, ముకుంద లాంటి చిత్రాలు నటుడిగా మంచి పేరును సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత నటించిన లోఫర్, మిస్టర్ సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కమర్షియల్ హీరో అనే ముద్ర వేసుకోవాలని చేసిన మిస్టర్పై సానుకూలత రాకపోవడంతో తన చిత్రాల ఎంపికపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తమ్ముణ్ణి కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు చరణ్ సొంతంగా సినిమా నిర్మించాలని భావిస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. అంతేకాకుండా ఇకపై వరుణ్ చేయబోయే సినిమాల కథలను తానే నిర్ణయించాలని అనుకుంటున్నాడట. మెగా క్యాంప్లో ఒకవైపు అల్లు అర్జున్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. సరైనోడు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. దువ్వాడ జగన్నాథంతో త్వరలో రానున్నాడు. అలాగే కథా రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా మార్చి నా పేరు శివ, నా ఇల్లు ఇండియా అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక రామ్ చరణ్కు బ్రూస్లీ కొంత నిరాశనే మిగిల్చినప్పటికీ నిర్మాతగా ఖైదీ నెంబర్ 150తో మంచి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం సుకుమార్ రూపొందించే సినిమాలో ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.